ఇక సైరన్ 108 ఈ సినిమా విషయానికి వచ్చేప్పుడు ఫ్రెండ్స్, సినిమా నాకైతే మనకి పర్వాలేదు, బాగుందనిపించింది. అండ్ ప్రస్తుతానికి ఇది ఓటీటీలో అవైలబుల్గా ఉంది కాబట్టి ఎవరైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి అయితే చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. థ్రిల్లర్ మూవీస్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీసు, ఇన్వెస్టిగేషన్ మూవీసు, ఇలా పోలీస్, దొంగ చేజింగ్ మూవీస్ ఇలాంటివి ఇష్టపడే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. అండ్ ఇది కూడా ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పలేను, కానీ కాకపోతే కొంచెం ఇన్వెస్టిగేషన్ టైప్ మూవీ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గానే తీసాడనిపించింది. జయం రవి సినిమా స్టోరీ అయితే మటుకి చాలా సింపుల్. జైల్లో శిక్ష అనుభవిస్తున్న జయం రవి వాళ్ళ నాన్నగారికి బాగాలేదని చెప్పేసి పెరవల్ మీద ఒక 14 రోజులు రిలీజ్ అయ్యి బెయిల్ మీద బయటకు వస్తాడు. ఈ 14 రోజుల్లో కొన్ని హత్యలు అయితే జరుగుతాయి. ఆ హత్యలకి జయం రవికి ఏంటి సంబంధం, అసలు ఆ హత్యలు జయం రవి ఎందుకు చేస్తున్నాడు, పాత పగలేంటి, అసలు ఆయన బయటికి రావాలని ఎందుకు అనుకున్నాడు, వచ్చి ఎందుకు చంపాడు, అసలు వీళ్ళకి ఆ గొడవలకి ఏంటి సంబంధం, ఎందుకు చంపాడు వాళ్ళందరినీ, అసలు ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అసలు అనుపమ పరమేశ్వరన్ ఎవరు,